అది ఎంఆర్పిఎస్ కూడా సంబంధం లేదు ఆ జడ్జిమెంట్, అది బీజేపీకి సంబంధం లేని జడ్జిమెంట్. అది పంజాబ్ రాష్ట్రం వేసిన కేసు. అది దాంట్లో 23 మంది ఇంప్లీడ్ అయినప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ అధినేత ఆయన కూడా వేసినప్పటికీ ఆ కేసు ఈ రోజు వరకు కూడా పెండింగ్లోనే ఉంది. స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. మరి ఎంఆర్పిఎస్ అధినేత పోరాట ఫలితంగానే మరి ఆ జడ్జిమెంట్ వచ్చినట్టుగా ఎట్లా చెప్పాలి, మనం ఎట్లా భావించాలి? అలాగే బీజేపీ మాత్రమే దీంట్లో ప్రధాన పాత్ర పోషించి నరేంద్ర మోడీ గారి చొరవతో మాత్రమే ఇచ్చిందంటే మరి సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వానికి ప్రభావితమైందా? అంటే ఒక ప్రభుత్వానికి ప్రభావితమయ్యే జడ్జిమెంట్ న్యాయసమ్మతంగా ఉంటుందా, లేదంటే ఆ ప్రభుత్వ ఐడియాలజీకి అనుకూలంగా ఉంటుందా? వారే మందకృష్ణ గారే స్వయంగా అక్కడే సుప్రీంకోర్టు అదే న్యాయస్థానం ప్రెమిసెస్లోనే మాట్లాడుతూ ఇది నరేంద్ర మోడీ గారి చొరవతోనే అయింది, లేకపోతే అయ్యేది కాదని చెప్పాడు. మరి జడ్జిమెంట్లన్నీ కూడా ఇలా కేంద్ర ప్రభుత్వము లేదా బీజేపీ చెప్పినట్టుగానే ఇస్తే మరి న్యాయ వ్యవస్థ ఎందుకు ఈ దేశంలో? మరి న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడుతున్న జడ్జిలంతా కూడా ఒకవైపు కొలీజియం సిస్టమ్ అంటే న్యాయమూర్తులను నియమించాలని కొలీజియం సిస్టమ్ అంటే అగ్రవర్ణాలు నియమించుకోవచ్చు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవసరం లేదు అందులో ఉన్నత న్యాయస్థానాల్లో అని చెప్పేసి